ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరం కలిసి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ. మనం ఎప్పుడు దేవుణ్ణి ఘనపరిచేవారిగా, దేవుణ్ణి మహిమపరిచేవారిగా, ఆయన్ని పరిశుద్ధపరిచేవారిగా మనం ఉన్నట్టయితే దేవుడు అద్భుతంగా తప్పకుండా దేవుడు మన జీవితంలో ఒక ఆశ్చర్యమైన, ఒక అద్భుతమైన కార్యాన్ని మన ప్రభువైన యేసు మన జీవితంలో చేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. మంచిదిరా అమ్మా, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు నా కోసం ప్రార్థిస్తున్నారు. మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి మన కుటుంబాలను, మన ఇంటిని, మన బిడ్డలను క్షేమంగా ఉంచునుగాక. ఆమెన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం. ఈరోజు చక్కటి ఒక మంచి దైవభక్తి కలిగిన కుటుంబంలో వచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూసుకుందామే. ఈరోజు 2వ రాజుల గ్రంథము 4:2. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఒక మంచి స్త్రీను మనం చూస్తున్నాం. ఆమెకి దైవభక్తి ఉందో లేదో తెలియదు, కానీ మంచి ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనది ఉంది. అయితే ఆమె జీవితంలో వచ్చిన శోధన ఎలాంటిదంట మనందరికీ తెలుసు. ఆమె పెనిమిటి 1వ అధ్యాయంలో ఉంది కదా, నా భర్త శిష్యుల్లోని ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెను. అది ఎక్కడున్నాడంట? దైవజనుడు పక్కనే. ఎంత పరిచయం చేస్తున్నాడంటే, ఎంత దేవుని యొక్క వాక్యంను విస్తరిస్తున్నాడంటే, ప్రకటిస్తున్నాడంటే, నిజంగా దేవుని బిడ్డలారా, సంపాదన కోసం మరి ఎదురు చూడకోకుండా, సంపాదన కోసం ఎదురు చూడకోకుండా పనిచేశాడు కదండి. ఎవరైనా దైవ సేవకుల పక్కన ఉన్నవాళ్ళు దేన్నో ఒక దాన్ని ఆశిస్తారు కదండి. దైవ సేవకుడు పక్కన ఉన్న గెహజీ ఏమి ఆశించి కదా ఆశపడి పోగొట్టుకున్న దాన్ని తెచ్చుకుని, కానీ ఈయన అలాంటి వాడు కాదు. నీతిమంతుడు, భక్తిపరుడు, అసలు దేన్ని లెక్క చేయలేదు. అప్పులు మిగిల్చేశాడు కదండి. నిజమే, దేవుణ్ణి సేవ చేయడానికి ఆయన ఎంత పరిపూర్ణంగా ప్రభువుని వెంబడించాడో చూడండి. అప్పులైపోతున్నాయా? నా కుటుంబం పోషించబట్టలేదా? నాకొక్కడే కొడుకున్నాడు, ఆయన భవిష్యత్తు ఏంటని ఆలోచించుకోలేదు. నిజంగా దేవుని బిడ్డలారా, ఇలాంటి నీతిమంతులకు వాళ్ళు మరణించినా దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని వారి కొరకు దాచి ఉంచుతాడు. అందుకే అంటున్నాడు, ఒక నీతిమంతుని యొక్క భక్తిని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఒక ఉన్నతముగా లేపగలిగినటువంటి శక్తిమంతుడు. అయ్యా, చనిపోయారు, నాకు ఉన్నది 2 కుమారులు ఉన్నారు కదండి, మగపిల్లలు. మనం ఈ రోజుల్లో పిల్లల కోసం ఎన్నో సమకూరుస్తూ ఉంటాం. అమ్మో నా పిల్లలు ఎట్లా, అమ్మో నేనెట్లా, అమ్మో నేను ఇంట్లో ఉంటే ఎట్లా, మనం ఎట్లా సంపాదించాలి, ఎలా సంపాదించాలి అని చాలామంది ఈ రోజుల్లో సేవలో ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాల్లో కాదు, సేవలో ఎక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఎక్కడికి వెళ్తే సంపాదన కలుగుద్ది, అన్నిటినీ కూడా ఈ రోజుల్లో బైబిల్ని కూడా పక్కన పెట్టి, దేవుని వాక్కును కూడా పక్కన పెట్టేసి ఇక ఆ డబ్బుల మీదకి వెళ్ళి పరుగులెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజున ఆ దైవజనుడు పక్కనున్న ఆ వ్యక్తి దేన్ని ఆశించలేదు. అందుకనే చూడండి, ఆ స్త్రీ ఆ భర్త చనిపోగానే కదా ఊరు వదిలిపెట్టలేదు, దేవుడిని వదిలిపెట్టల, దేవుడు నాకేం చేశాడని దేవుడిని వెనకాడలేదు. కానీ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నిజంగా నా భర్త ఎలాంటి వాడో నీకు తెలుసు, నీ దగ్గరే భయభక్తులు కలిగి పరిచయం చేశాడు, అయ్యా నీ దగ్గరే భక్తి గలవాడై ఉన్నాడని నీకు తెలుసు అన్నప్పుడు ఆ దైవజనుడు ఎంత అద్భుతం చూడండి. అయితే అమ్మా, నీకేం కావాలి చెప్పు, నా యందు నీకేం సహాయం కావాలి అని అంటే ఆయన అడిగాడు, అయ్యా అప్పులోళ్ళు వచ్చి నా పిల్లలిద్దరిని తీసుకెళ్తానంటున్నారంటే ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ఇంట్లోనికి వెళ్ళి ఏముంది అంటే నూనె కుండ, అవసరమైందే ఉంది, దేవుని స్తోత్రం, మంచాలు లేవు, లేకపోతే డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ ఏమీ లేవు, కానీ నూనె కుండ ఉంది. నిజమైన భక్తిపరుల ఇంట్లో, నిజమైన ప్రార్థన యోధుల ఇంట్లో, నిజంగా ప్రభు మీద యథార్థంగా నిలబడే ఇంట్లో ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ దీవించబడుటకు మన దగ్గర ఒకటి ఉండాలి. ఏంటంట? నూనె కుండ. అనగా విశ్వాసము, ప్రార్థన జీవితము, భక్తి కలిగిన జీవితము, ఇవన్నీ ఉంటే దేవుడు ఏ కార్యము
ఏ అప్పుల్లో ఉన్నా ఏ వెనక భాగం చూసుకోవద్దు. అందుకే అంటాడు, ఎక్కడ ఆయన అన్నాడు, నూనె కుండలు తెచ్చుకొని నీవు నీ కొడుకు నింపుకోండి. నేను నింపుకున్నాక మళ్ళీ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చింది, మళ్ళీ నిండినాక మళ్ళీ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడ మనం ఇదంతా చదువుకున్నట్టయితే దైవజనుడు ఎక్కడైనా ప్రార్థన చేసినట్టు లేదు, లేకపోతే నువ్వు వెళ్ళుకొని ప్రార్థన చేసుకోమ్మా అనలేదు. కానీ ఒక్క మాట చెప్పాడు, గుండెలన్నీ ఇంట్లో పెట్టుకొని రహస్యముగా తలుపులు వేసుకొని నీవు నీ కొడుకులు మాత్రమే, నీవు నీ పిల్లలు మాత్రమే దానిని నింపాలి అని చెప్పాడు. అందున నిజంగా చూడండి, దేవుని ఆ దైవజనుడి మాట ఎంత అద్భుతంగా ఉందో. ఆ దైవజనుని యొక్క మాట ఎంత అద్భుతమైన కార్యాన్ని అక్కడ చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. చాలామంది ఎక్కడెక్కడికో పరుగులెట్టాలి, ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలి, ఏదేదో చేసేయాలి, ఏదేదో పరిగెట్టుకు వెళ్ళిపోయి సేవ చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, అది సంపద. ఏమీ అక్కర్లేదు. దేవుడు ఏ ఇద్దరైతే కొడుకుల్ని తీసుకెళ్తున్నారో వాళ్ళ ముందే ఆమెను తలపైకి ఎత్తాడు. ఆ కొడుకుల తలపైకి ఎత్తి అమ్ముతుంది, నువ్వు నమ్ముతున్న కొద్దీ అప్పులే తీర్చేశాడు. చూసారండి ఎంత గొప్ప దేవుడు. నీతి మంతులుగా ప్రభువుని ఆనుకుని ఆశ్రయించినప్పుడు ఈ అద్భుతమైన మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఈ దినమున అలాంటి ఒక భక్తి కలిగిన జీవితం ప్రభు మనందరికీ వింటున్న మీకు చెప్తున్న నాకు మనందరికీ కలగచేయునుగాక. ఇలాంటి అద్భుతాలు విశ్వాసం బట్టి మీరు కూడా చూచుదురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ఈ రోజంతా వారికి తోడుగా ఉండండి. చక్కటి అయ్యా కాపుదల భద్రత ఇచ్చి, పుట్టినరోజు వివాహ దినము ఎవరైనా అనారోగ్యంగా ఉంటే యేసు నామములో ముట్టి తండ్రి నీ సాక్షి బిడ్డలుగా ప్రతి కుటుంబాన్ని నిలబెట్టుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.